నమస్కారం. మన ఛానెల్కు స్వాగతం. ఈరోజు మనం చాలా మందిలో ఉండే ఒక ఆసక్తికరమైన కానీ కొంత గందరగోళానికి గురిచేసే ఒక సందేహం గురించి మాట్లాడుకుందాం. అదేమిటంటే, లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదా? ఈ ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా? విష్ణుమూర్తి పాదాల చెంత లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది. మరి ఆమె పాదాలను పూజించడం సరికాదా అని కొందరు అనుకుంటారు. ఈ సందేహం ఎందుకు వస్తుంది? దీని వెనుక ఉన్న నిజమైన కథ ఏమిటి? లక్ష్మీదేవి పాదాలను నిజంగా పూజించకూడదా? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ఎన్నో విషయాలు మీ సందేహాలను నివృత్తి చేస్తాయి. లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే నిజానికి లక్ష్మీదేవి పాదాలకు పూజ చేయడం అనేది కొన్ని సంప్రదాయాలలో చాలా విశేషంగా పరిగణించబడుతుంది. ప్రత్యేకించి దీపావళి వంటి పండుగల సమయంలో లక్ష్మీదేవి పాదాలను ఇంట్లోకి స్వాగతిస్తూ ముగ్గులు వేసి పూజించడం, లేదా అమ్మవారి పాద చిహ్నాలను పూజించడం ఆచారం. అయితే ఈ సందేహం రావడానికి ఒక ముఖ్యమైన పురాణ కథ ఉంది. ఇది లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు పాదాల వద్ద కూర్చునే విధానం గురించి మరియు భృగు మహర్షి కథతో ముడిపడి ఉంది. లక్ష్మీదేవి పాదాల పూజపై సందేహం. పురాణ కథ. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై, హృదయంపై లేదా ఆయన పాదాల చెంత కొలువై ఉంటుంది. చాలా చిత్రాలలో లక్ష్మీదేవి విష్ణువు పాదాలను ఒత్తుతున్నట్లు కనిపిస్తుంది. దీనిని చూసి కొందరు, మహాలక్ష్మి వంటి దేవత పాదాల వద్ద ఉండటం ఎందుకు? ఆమెను పూజించేటప్పుడు పాదాలను పూజించకూడదా అనే సందేహం వెలిబుచ్చుతారు. దీని వెనుక ఉన్న కథను ఇప్పుడు తెలుసుకుందాం. భృగు మహర్షి కథ. పురాణాల ప్రకారం ఒకానొకప్పుడు ముల్లోకాలలో ఎవరు గొప్పవారని తెలుసుకోవడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు అత్యుత్తములు అని పరీక్షించడానికి భృగు మహర్షి అనే గొప్ప ఋషి బయలుదేరాడు. బ్రహ్మలోకం. మొదట భృగు మహర్షి బ్రహ్మదేవుని వద్దకు వెళ్లాడు. అక్కడ బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యంలో నిమగ్నమై భృగు మహర్షిని సరిగా గమనించలేదు. దీనికి కోపించిన భృగువు, నీకు పూజలు జరగకుండా పోవుగాక అని శపించాడు. అందుకే బ్రహ్మదేవునికి ఆలయాలు చాలా తక్కువ. కైలాసం. ఆ తర్వాత శివుని వద్దకు వెళ్లాడు. శివుడు పార్వతీదేవితో లీనమై ఉండగా భృగువును సరిగా పట్టించుకోలేదు. దీనికి ఆగ్రహించిన భృగువు, శివుడు లింగరూపంలో మాత్రమే పూజించబడతాడని శపించాడు. వైకుంఠం. చివరగా భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు ఉండే వైకుంఠానికి చేరుకున్నాడు. అక్కడ విష్ణువు శేషతల్పంపై పవళించి ఉండగా లక్ష్మీదేవి ఆయన పాదాలను ఒత్తుతూ సేవిస్తోంది. భృగువు వచ్చినా విష్ణువు గమనించినట్లు కనిపించలేదు. తనను ఎవరూ పట్టించుకోనందుకు తీవ్ర ఆగ్రహానికి గురైన భృగువు ఎటువంటి ఆలోచన లేకుండా నేరుగా వెళ్లి శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై, గుండెలపై కాలితో తన్నాడు. సాధారణంగా ఎవరైనా ఇలా చేస్తే తీవ్రంగా కోపించుకుంటారు. కానీ శ్రీ మహావిష్ణువు మాత్రం ఏమాత్రం ఆగ్రహించకుండా వెంటనే లేచి, మహర్షి, మీరు అలసిపోయి వచ్చినట్లున్నారు. నా వక్షస్థలం చాలా కఠినమైనది. మీ పాదానికి నొప్పి తగిలిందా? మీ పాదానికి మసాజ్ చేస్తాను రండి అంటూ భృగువు పాదాన్ని పట్టుకుని దానిని నిమురడం ప్రారంభించాడు. భృగువు పాదాన్ని నిమురుతూ విష్ణువు భృగువు పాదంలో ఉన్న జ్ఞానచక్షువు ను జ్ఞాననేత్రం తొలగించాడు. ఇది భృగువు అహంకారానికి, తొందరపాటుకు కారణమైనది. ఈ చర్యతో భృగువుకు తన తప్పు తెలిసివచ్చింది. త్రిమూర్తులలో విష్ణువే అత్యంత గొప్పవాడు అని గ్రహించి పశ్చాత్తాపపడి విష్ణువును ప్రశంసించాడు. లక్ష్మీదేవి అలిగి భూమికి రావడం. అయితే ఈ సంఘటనతో లక్ష్మీదేవి చాలా బాధపడింది. తన నివాస స్థానమైన భర్త వక్షస్థలంపై ఒక ఋషి కాలితో తన్నడం, దానికి తన భర్త ఏమాత్రం కోపగించుకోకుండా ఆ ఋషి పాదాన్ని ఒత్తడం ఆమెకు తీవ్ర అవమానంగా తోచింది. తన భర్త అంతటి అవమానాన్ని భరించినందుకు ఆమె మనస్సు ఓ బేగోలగాಯ್ತು. నాని వస స్థనాವಂಗೇ ಒಂದು ಅರ್ಸಿ ಕಲಿನಿಂದ ಒದ್ದು ಬಿತ್ತರ ಆಧಾರ ನಂಗ್ನಾ 10 ಆವಂಗನ್ನು ಕ್ಷಮಿಸಿ ಆವನಾ ಪಡಾವಂಗ್ನು ಒತ್ತುತ್ತಿದ್ದಾರೆ. ಇದು ನಂಗಗೆ ಸಾಯಿಸಲಸಾಧ ಎಂದು ಭಾವೈಸಿ ಆವೇಶದಿಂದ ವೈಕುಂಠಾವಂಗ್ನು ತೈಸಿ ಬುಲೋಕಕ್ಕೆ ಗಾಮಿಸಿ ಕೋಲಾಪುರದಲ್ಲಿ ಏಲೆಯಾಯ್ತು. లక్ష్మీదేవి భూమికి వచ్చిన తర్వాతనే విష్ణువు ఆమెను వెతుక్కుంటూ భూమికి వచ్చి పద్మావతి దేవిని వివాహం చేసుకున్న కథ
శ్రీనివాసుడు వెంకటేశ్వరునిగా అవతరించిన కథ ఉంది. పాదాల వద్ద ఉండటం వెనుక అసలు అర్థం. ఈ కథను బట్టి లక్ష్మీదేవి విష్ణువు పాదాల వద్ద ఉండటం అనేది ఆమె తక్కువ స్థానంలో ఉందని కాదు. సేవాతత్పరత. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకు నిరంతరం సేవ చేయడానికి, ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ఇష్టపడుతుంది. ఆయన పాదాల వద్ద ఉండటం అంటే అత్యంత భక్తి మరియు సేవాతత్పరతకు నిదర్శనం. శ్రీవారి ఐశ్వర్యం. శ్రీ మహావిష్ణువును శ్రీనివాసుడు అని పిలుస్తారు, అంటే శ్రీ లక్ష్మీ నివసించేవాడు. ఆయన వక్షస్థలంపై శ్రీవత్సం అనే చిహ్నం లక్ష్మీదేవి నివాసానికి ప్రతీక. శుభ్రత, అశుభ్రత. లక్ష్మీదేవి పరిశుభ్రతను ఇష్టపడుతుంది. ఇంట్లో శుభ్రం లేని చోట, అశుభ్రమైన పాదాలు ఉన్న చోట అలక్ష్మి ప్రవేశిస్తుందని, అందుకే లక్ష్మీదేవి స్వయంగా విష్ణువు పాదాలను శుభ్రం చేసి ఆ పాదాల వద్ద నివసిస్తుందని ఒక నమ్మకం. ఇది శుభ్రతకు ప్రాధాన్యతనిస్తుంది. అహంకార నిర్మూలన. భృగు మహర్షి కథలో విష్ణువు భృగువు పాదాన్ని నిమరడం ద్వారా అతనిలోని అహంకారాన్ని, తప్పును తొలగించాడు. లక్ష్మీదేవి పాదాల వద్ద ఉండటం కూడా ఐశ్వర్యం వల్ల కలిగే అహంకారాన్ని తొలగించి వినయాన్ని ప్రసాదించేందుకు ఒక సూచనగా భావిస్తారు. లక్ష్మీదేవి పాదాల పూజ ఆచారాలు. లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదు అనేది పూర్తిగా అవాస్తవం. కొన్ని ప్రత్యేక సందర్భాలలో లక్ష్మీదేవి పాదాలను పూజించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. దీపావళి లక్ష్మీ పూజ. దీపావళి రోజున లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ, ఇంటి గుమ్మం నుండి పూజ గది వరకు, లేదా ఇంట్లో ముఖ్యమైన ప్రదేశాలలో లక్ష్మీ పాద చిహ్నాలను, చిన్న అడుగుల గుర్తులు, బియ్యపు పిండితో లేదా కుంకుమతో వేస్తారు. వీటిని పూజిస్తారు. అమ్మవారు తమ ఇంటిలోకి నడిచి వస్తున్నట్లు భావించి ఈ విధంగా చేస్తారు. వరలక్ష్మీ వ్రతం. ఈ వ్రతంలో లక్ష్మీదేవి ప్రతిమను లేదా ఫోటోను ప్రతిష్ఠించి పూజిస్తారు. పూజలో భాగంగా అమ్మవారి పాదాలకు కూడా పుష్పాలు, కుంకుమ, గంధం సమర్పించడం ఆచారం. పూజించేటప్పుడు పాదాలను కూడా శుభ్రం చేసి భక్తితో పూజిస్తారు. పాదాలకు పసుపు, కుంకుమ. చాలా మంది ఆడవారు శుక్రవారాలలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తమ పాదాలకు పసుపు, కుంకుమ పెట్టుకుంటారు. దీనిని కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి సూచనగా భావిస్తారు. ముఖ్యంగా గుర్తుంచుకోవలసినది, ఏ దేవతను పూజించినా వారి సంపూర్ణ స్వరూపాన్ని భక్తి శ్రద్ధలతో పూజించాలి. పాదాల నుండి శిరస్సు వరకు ప్రతి అంగం పవిత్రమైనదే. లక్ష్మీదేవి పాదాలు దరిద్ర నిర్మూలనకు, ఐశ్వర్య ప్రదానానికి ప్రతీకలు. కాబట్టి లక్ష్మీదేవి పాదాలను పూజించడం వల్ల ఎటువంటి అపచారమూ లేదు, పైగా ఆమె అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు పాదాల వద్ద లక్ష్మీదేవి కొలువై ఉండటం ఆమె ఆయనకు చేసే సేవా తత్పరత మరియు దాంపత్య అనుబంధానికి ప్రతీక. అది ఆమె స్థానాన్ని తగ్గించడం కాదు, ఆమె భక్తిని, త్యాగాన్ని మరియు సర్వశ్రేష్ఠమైన ఐశ్వర్య స్వరూపినిగా ఆమె పాత్రను మరింత గొప్పగా చాటి చెబుతుంది. చూశారు కదా, లక్ష్మీదేవి పాదాల పూజపై ఉన్న సందేహానికి అసలు కారణం, దాని వెనుక ఉన్న వాస్తవం. ఇకపై మీరు నిస్సందేహంగా లక్ష్మీదేవిని సంపూర్ణంగా ఆమె పాదాలతో సహా భక్తి శ్రద్ధలతో పూజించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని, మీ సందేహాలు నివృత్తి అయ్యాయని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కడం మర్చిపోకండి. తద్వారా మా కొత్త వీడియోల నోటిఫికేషన్లు మీకు వెంటనే అందుతాయి. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో అడగండి. మేము తప్పకుండా సమాధానం ఇస్తాము. ధన్యవాదాలు. నమస్తే.